భారతదేశం నదులకు పుట్టినిల్లు. ఇక్కడ 400కు పైగా నదులు ప్రవహిస్తున్నాయి. గలగలా పారే నదులు ప్రకృతి మనకిచ్చిన అందమైన బహుమతి లాంటివి. ఇక్కడ నదులు అంటే కేవలం పారే నీళ్లు మాత్రమే కాదు, అవి జీవనాధారం. అందుకే మన దేశంలో నదులను దేవతలుగా పూజిస్తారు. అందులో గంగా నది అయితే సాక్షాత్తు అమ్మలా భావించి గంగమ్మ అని పిలుస్తూ ఉంటాం. భారతదేశంలో అత్యంత పవిత్రమైన పూజనీయమైన నది గంగా నది. పురాణాల ప్రకారం ఇది అన్ని నదులకెల్లా గొప్పది. పాపాలను పోగొట్టే ముక్తిని ప్రసాదించేది కూడా. ఇందులో ఒక్కసారి మునిగి స్నానం చేస్తే చాలు, మనిషి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. శివపురాణం, భగవద్గీతలో కూడా ఈ పవిత్ర నది ప్రస్తావన ఉంది. పురాణాల ప్రకారం స్వర్గంలో ఈ నదిని మందాకిని అని పిలిచేవారు. పాతాళలోకంలో భగీరథి అని పిలుస్తారు. మన దేశంలో గంగానదికి ఉన్న సాంస్కృతిక మతపరమైన ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. హిందూ మతంలోని ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఈ నదితో ముడిపడి ఉన్నాయి. చనిపోయిన వారి అస్థికలను గంగలో కలిపితే వారికి మోక్షం దొరుకుతుందని నమ్ముతారు. అందుకే చాలామంది తమ చివరి ప్రయాణం గంగానది ఒడ్డున జరగాలని కోరుకుంటారు. తద్వారా వారికి ముక్తి లభిస్తుందని వారి ఆశ. గంగా ఘాట్లను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అక్కడికి వెళ్లి ప్రజలు పూజలు చేస్తారు, ధ్యానం చేస్తారు, తమ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. మకర సంక్రాంతి, కుంభమేళ, గంగా దసరా లాంటి ఎన్నో పండుగలు ఈ నదితో ముడిపడి ఉన్నాయి.